హ్యాపీ బర్త్డే టు నట విశ్వరూపం జూనియర్ ఎన్టీఆర్. ఈ తరం హీరోలలో నేను అమితంగా ఫాలో అయ్యి ఇష్టపడే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎందుకంటే ముఖ్యంగా అతని ఒదిగి ఉండే తత్వం, యాటిట్యూడ్, నట విశ్వరూపం అనమాట. ఏ క్యారెక్టర్ అయినా కానీ, మైథాలజీ అవనివ్వండి, మాస్ అవనివ్వండి, క్లాస్ అవనివ్వండి, లవ్ అని ఏ వేరియేషన్ అయినా సరే అలా ఒదిగిపోతాడు. సో అందుకనే ఎక్కువగా ఒక మోతాదు ఎన్టీఆర్ మీద ఇష్టం అనేది ఉంది. సో రీసెంట్గా కూడా ఈరోజు రిలీజ్ అయిన వార్ 2 టీజర్ చూసిన తర్వాత అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్. సో కొంచెం బాడీ తగ్గించాడు, హృతిక్ రోషన్కి పోటీగా అసలు ఆ వేరియేషన్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట. నాకైతే భలే అనిపించింది టీజర్ చూస్తున్నంతసేపు. సో ఖచ్చితంగా ఆ టీజర్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే గూస్ బంప్సేనండి, ఆ రేంజ్లో ఉంది టీజరు. ఎన్టీఆర్కి బాలీవుడ్లో కాదు, ఆల్రెడీ ప్రూవ్డ్, అంటే చాలా హీరోలు ప్రూవ్డ్ దే ఆర్ అట్ పాన్ లెవెల్. అంటే దే ఆర్ నాట్ స్టిక్ టు లోకల్, అంటే తెలుగు తమిళ్ ఆర్ ఏ లాంగ్వేజ్కి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు పాన్ లెవెల్. అంటే ఎంటైర్ ఇండియా ఏ లాంగ్వేజ్ అయినా ఏ క్యారెక్టర్ అయినా కానీ చేయగల సత్తా ఉన్న హీరోలు వాళ్ళలో ఎన్టీఆర్ ఒకళ్ళు. సో ఇలాంటి బర్త్డేలు చాలా చేసుకోవాలి, చాలా చాలా మంచి మూవీస్ మనకు అందించాలి, పవర్ఫుల్ మూవీస్. జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఆ పవర్ఫుల్ ఏంటంటే యాంగ్రీ మ్యాన్గా కానీ, లేదంటే ఒక్కొక్క సీను ఏ సినిమా అయినా, దేవరా చూడండి, అంతకుముందు వచ్చిన RRR చూడండి, వేరియేషన్, ఒక్కొక్క వేరియేషన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. దేవరాలో గూస్ బంప్ సీన్స్ కానీ, RRRలో కానీ, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన వార్ 2 కోసం ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఒక మంచి టీజర్ అయితే బర్త్డే కానుక ఈరోజు రిలీజ్ అయింది. ఆ టీజర్ చూసిన తర్వాత నిజంగా గూస్ బంప్స్ అండి, నెక్స్ట్ లెవెల్ ఉంది టీజరు. ఖచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో హిట్ అవుతుంది. ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే ఎన్టీఆర్కి, అంటే ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా కనిపిస్తుంది. సో చూద్దాము రాబోయే రోజుల్లో ఇంకా ట్రైలర్స్ టీజర్లు వస్తాయి. సో వన్ మోర్ టైం హ్యాపీ బర్త్డే టు ద డైనమిక్ ఆర్ పవర్ఫుల్ ఆర్ నట విశ్వరూపం జూనియర్ ఎన్టీఆర్. జై హింద్.